హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీ డ్రీమ్ హోమ్స్. దిస్ ఇస్ సంధ్య. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో ఫ్లాట్ మొత్తం మీకు క్లియర్గా అయితే చూపించడం కూడా జరుగుతుంది. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మీకు 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకొకటి వచ్చి నార్త్, తూర్పు ఫేసింగ్ ఒకటి ఉంటుంది, అలాగే ఉత్తరం ఫేస్ ఒకటి ఉంటుంది. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎస్ఎఫ్టీ వైజ్ చూసుకుంటే కనుక 1700 ఎస్ఎఫ్టీ వస్తుంది. ప్లింత్ వచ్చేసి 1275 వస్తుందండి. ప్లింత్ ఏరియా అంటే లోపల ప్లింత్ ఏరియా వచ్చేసి 1275 వస్తుంది. అలాగే మనకి వీళ్ళు రాసేది యూడిఎస్ అండర్వేర్ షేర్ వచ్చేసి మీకు 50 గజాలు అయితే రాస్తారండి. 10 ఫ్లాట్స్ కదా, ఫ్లాట్కి వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ రాస్తారు. అలాగే మనకి దీనికి కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అలాగే జనరేటర్ ఉంటుంది. ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయండి. ప్రతి ఫెసిలిటీ ఉంటుంది. అట్లానే మనకి ఇది చాలా పాష్ ఏరియా అని చెప్పొచ్చు. అంటే మీకు చాలా పార్క్ కానీ, వాకబుల్ డిస్టెన్స్లో స్టోర్స్ కానీ, మీకు మెయిన్ రోడ్కి వాకబుల్ కానీ అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి. మీకు కరెన్సీ నగర్ అండి ఇది ఏరియా వచ్చి, అంటే మనకి బిహైండ్ ఆయుష్ హాస్పిటల్కి దగ్గరలో వస్తుంది. సో మీకు ఆయుష్ హాస్పిటల్లో కరెన్సీ ఏరియా అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా. సో అది ఎటువంటి ఏరియా అనేది, సో ఏరియా గురించి అయితే నేనేం చెప్పవసరం లేదు. అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా వీళ్ళు చేయడం అయితే జరిగిందండి. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే, మీకు ఫ్లాట్కి వచ్చేసి మెయిన్ డోరు కానీ, మెయిన్ డోర్ వచ్చేసి మీకు కంప్లీట్ టేక్ వుడ్ వస్తుంది. అట్లాగే మనకి లోపల ఉన్న బెడ్రూమ్స్కి కూడా వీళ్ళు ఇచ్చిన డోర్స్ ఏంటంటే నార్మల్లీ కాకుండా వుడ్ వర్క్ ఫ్రేమ్తోనే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మొత్తము బెడ్రూమ్స్ డోర్స్తో సహా. డోర్స్ కూడా మీకు ఇక్కడ నేను చూపించే వీడియోలో నిలబెట్టున్నాయి చూడండి. కన్స్ట్రక్షన్ అంటే నేను ఇది కొంచెం కన్స్ట్రక్షన్ ముందు తీయడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఇప్పుడు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది మనకి. సో డోర్స్ కూడా నేను మీకు క్లియర్గా చూపించాను, చూస్తున్నారు కదా. సో మనకంతా కూడా వర్క్ అనేది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీళ్ళు మనకి వితౌట్ కబోర్డ్స్ ఇస్తున్నారండి. ఎందుకంటే కబోర్డ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఒకేలాగా నచ్చాలని లేదు. సో ఒక్కొక్కరి టేస్ట్ని బట్టి ఉంటాయి కాబట్టి కబోర్డ్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయట్లేదు. మన టేస్ట్ తగ్గట్టు మనం కబోర్డ్స్ అనేది మనము చేసుకోవడమే. సో అట్లాగే మనకి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో కబోర్డ్స్ కావాలి అంటే కనుక, మాటలు కావాలి అంటే కనుక మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి బాల్కనీస్ 2 వస్తాయండి. ఒకటేమో వాష్ ఏరియా వైపు ఒక బాల్కనీ వస్తుంది. సో అలాగే మనకి బెడ్రూమ్ ఉంటుంది కదా, సెకండ్ బెడ్రూమ్ వైపు కూడా మనకి బాల్కనీ వస్తుంది. అది మనకి రోడ్ సైడ్ కూడా వస్తుంది. రోడ్ సైడ్ మీరు చూస్తుంది రోడ్ సైడ్ బాల్కనీ. సో ఇదండి ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా నేనైతే చెప్పడం జరిగింది. అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు ఎస్బీఐ నుంచి వాళ్ళు బ్యాంక్ లోన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ నుంచి కూడా ఉంది. సో మనకి వీళ్ళని బట్టి మనం బ్యాంక్ లోన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ సంధ్య.